పాప శాప దోషములను బాపి నిత్య జీవపు పూజలు పాల్గొనగా తరలిరండి దైవ జనమా ప్రభువు పిలచుచున్నాడు. కదలిరండి క్రీస్తు సంగమా ప్రభువు వేచియున్నాడు. అప్పము క్రీస్తు శరీరమని ద్రాక్షారసము తన రక్తమని. అప్పము క్రీస్తు శరీరమని ద్రాక్షారసము తన రక్తమని. నమ్మిన జనులారా పూజలు పాల్గొనరండి. దేవుని ప్రియులారా ప్రేమను చేకొనరండి. ప్రేమను చేకొనరండి. తరలిరండి దైవ జనమా ప్రభువు పిలుచుచున్నాడు. కదలిరండి క్రీస్తు సంగమా ప్రభువు వేసియున్నాడు. దివ్య పూజా బలి తలంపులు. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలైన కంచర్ల పాపారావు గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. కనుక వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కీర్తిశేషులు రాపర్తి జోసెఫ్ జోజి మాస్టర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మేతబోయిన శ్యామలమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మేతబోయిన సోమయ్య, తోట పద్మ, ఇన్నయ్య, పి రామలక్ష్మి, పి లీలాసాగర్, ఎన్ ధనలక్ష్మి, సుబ్బారావు, రేణుకలకు రక్షణ దయచేయమని పి రాజేందర్, మంజుల, గాంధీ, భరత్ ప్రకాష్ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఆలమంద రోషిణికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న సిహెచ్ కార్మెల్ సుందరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయునట్లు, వారి తలంపులు నెరవేర్చునట్లు కృతజ్ఞత బలి కిరణ్మయి, జస్విత మరియు శిరీష సమర్పిస్తున్నారు. కోవుల మహేష్, కవిత, చేతన్, వెలాంగణి, జోసఫ్, పూజిత, థామస్ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి ముఖ్యంగా కరోనా సమయంలో జాబు పోయిన వెంటనే వేరే కంపెనీలో ఉన్నతమైన ఉద్యోగం వారు పొందినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం నుండి బైపాస్ సర్జరీ విజయవంతమైనందుకు కృతజ్ఞతగా దొడ్డ అనిల్ కుమార్ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం ఒంగోలు విచారణ నుండి దేవుడు తన జీవితంలో చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి తల్లిగారికి ఆపరేషన్ కాకుండా రిపోర్ట్స్ అన్నీ నెగిటివ్గా వచ్చినందుకు కృతజ్ఞతగా త్వరగా స్వస్థత చేకూరాలని పునీత అంతోని వారి పేరిట అరుణ ఆరోగ్యమేరి దివ్య పూజను సమర్పిస్తున్నారు. దప్పిక గునిన వారు ఎల్లరను నీటి చెంతకు రండు, ధనము లేని వారును వచ్చి ఆనందముతో త్రాగుడు అని ప్రభువు నుడువుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు తన వాక్కులో మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. అదేమిటంటే, నిజమైనటువంటి విశ్వాసులు నిరీక్షణతో
దేవుని అనుగ్రహము కొరకు కాచుకొని ఉండాలి. విశ్వాసులు దేవుని అనుగ్రహము కొరకు నిరీక్షణతో కాచుకొని ఉండాలి. అప్పుడు దేవుడు ఆయన నిశ్చయించిన సమయంలో తప్పకుండా మనలను దీవిస్తాడు, మనలను అనుగ్రహిస్తాడు. మరి ఈ విషయాన్ని ధ్యానించేటటువంటి దివ్య పూజా బలిలో మన విశ్వాస జీవితంలో ప్రియులారా అనేక సార్లు మనము దేవుని అనుగ్రహముల కొరకు, దేవుని వరప్రసాదముల కొరకు ప్రార్థన చేస్తాం. మరి అనేక సార్లు మనం చేసినటువంటి ప్రార్థనలు వెంటనే దేవుడు ఆలకించాలని అనుకుంటాము, ఆరాటపడతాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు ఆయన మనలను కనికరించే వరకు, దీవించే వరకు, ఆయన అనుగ్రహమును మనము పొందుకునే వరకు మన విశ్వాసము చెదిరిపోకుండా నిరీక్షణతో కనిపెట్టుకుని ఉండాలి అని ఆ ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మన విశ్వాసములో నిరీక్షణ లేకుంటే అలాంటి సందర్భాలన్నీ కూడా ధ్యానించుకొని ఆ దేవదేవుని యొక్క కారుణ్యమును మనసారా కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ విశ్వాసులు చేపట్టిన పవిత్రములను, భక్తిమంతములునైన ఆధ్యాత్మిక అభ్యాసములు వారి హృదయములకు కొత్త రూపమును దయచేయునుగాక. వారు యోగ్యమైన రీతిగా పాస్కా మహోత్సవ వరములను స్వీకరించి మీ రక్షణ స్తుతులను పాడుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను రక్షింపబడిన ప్రజలను వారి వద్దకు దేవాలయం నుండి ప్రవహించుచున్న నీటిని చూచితిని. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 9 వరకు మరియు 12వ వచనము. దేవదూత నన్ను దేవాలయము గుమ్మం నొద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపునకే తిరిగి ఉండెను. ఆ జలము దేవాలయము దక్షిణ దిక్కున క్రింది భాగము నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరము నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగానున్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొనిపోయెను. అచ్చట ద్వారపు దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు తన కొలత కర్రతో కాలువను తూర్పు వైపునకు 560 గజముల వరకు కొలిచెను. అచ్చటనున్న కాలువను దాటమనెను. అచ్చట నీళ్లు నా చీల మండలం వరకు మాత్రమే వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరము కొలిచి అచ్చట నాచే కాలువ దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాళ్ళ వరకు వచ్చెను. మరలా 560 గజముల దూరము కొలిచి అక్కడ నన్ను కాలువ దాటింపగా నీళ్లు నా రొమ్ము వరకు వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరము కొలిచెను. కానీ అచ్చట ఏరు చాలా లోతుగా నుండి దాటుట అసాధ్యమయ్యెను. నేను ఈ దినగానే అచ్చట నీటిని దాటజాలనైతిని. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపుము అనెను. అతడు నన్ను మరలా ఏటి ఒడ్డుకు కొనిపోయెను. నేనచ్చటికి చేరుకొని ఏటికి ఇరువైపులా
చాలా వృక్షములుండుటను చూచితిని. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచట నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచి నీళ్ళగును. ఆ నీళ్లు పారిన తావందల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావందెల్లా జీవము నెలకొనును. ఆ ఏటి ఎడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి ఏరు పారువారికి నీరందించును కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకును ఆకులు మందునకును ఉపయోగపడును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగానున్నాడు. మనకు అండగా ఉన్నాడు. యాకోబు దేవుడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ప్రభువే మనకు ఆశ్రయమును బలమునైన వాడు. ఆపదలలో అతడు మనలను ఆదుకొనుటకు సిద్ధముగా ఉండును. కనుక భూమి కంపించినను పర్వతములు సాగర గర్భమున కూలినను మనము భయపడము. అందరూ. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నాడు. మనకు అండగా ఉన్నాడు. యాకోబు దేవుడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. మనకు ఆశ్రయముగా ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగానున్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. 2 ప్రభువు కృత్యములను కనుగొనుడు. భూమి మీద ఆయన చేసిన మహాకార్యములను వీక్షింపుడు. అందరూ. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నాడు. మనకు అండగా ఉన్నాడు. యాకోబు దేవుడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. మనకు ఆశ్రయముగా ఉన్నాడు. మాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ మాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నోరారని మాటలు పలుకని యేసయ్య, మనసారని బాటలు నడవని మెస్సయ్య. నీ మాట సంపూర్ణ స్వస్థత గలది. చాపుమని నీవు పలుకగా పూచ చేయగలవాడు బాగుపడెనుగా. నీ చేయి చాపుమని నీవు పలుకగా పూచ చేయగలవాడు బాగుపడెనుగా. నీ పరుపును ఎత్తుకొని నీవు నడువమనగా బలహీనుడు బలముంది లేచి నడిచెగా. నీ మాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నోరారని మాటను పలుకని యేసయ్య, మనసారని బాటలు నడువని మెస్సయ్య. నీ మాట
సంపూర్ణ స్వస్థత గలది. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము వచనములు 1 నుండి 3 వరకు, 5 నుండి 16 వరకు. యూదుల పండుగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో బెత్సతా అందురు. దానికి 5 మండపములు ఉన్నవి. ఇచ్చట పెక్కుమంది గుడ్డి, కుంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించుచుండెడివారు. 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి, వాడు బహుకాలము నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగెను. అందుకు అతడు, అయ్యా, నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనీటిలో దించువాడు ఎవడనూ లేడు. నేను వెళ్ళబోవుసరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పెను. లెమ్ము, నీ పడకను ఎత్తుకొని నడుపుము అని యేసు అతనితో చెప్పెను. వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకొని నడువసాగెను. అది విశ్రాంతి దినము కావున యూదులు స్వస్థత పొందిన వానితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకను మోయుట తగదు అనిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో, నీ పడకను తీసుకుని నడువుము అని చెప్పాను అనెను. పడకను తీసుకుని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిరి. ఆయన ఎవరో స్వస్థత పొందిన వానికి తెలియదు. ఏలయనా అక్కడ జనసమూహము ఉండుటచే యేసు అచ్చట నుండి వెళ్ళిపోయెను. అటు తరువాత యేసు దేవాలయములో వానిని కనుగొని, ఇదిగో నీవు స్వస్థుడవైతివి, నీకు మరింత కీడు కలగకుండుటకు ఇక పాపము చేయకుము అని చెప్పాను. అతడు వెళ్ళి యూదులతో తన్ను స్వస్థపరిచినది యేసు అని చెప్పాను. విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింప మొదలిడిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు ఆలకించినటువంటి సువార్త పఠనములో మనం నేర్చుకొనదగినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిగా యెరూషలేములోని గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. ఆ కోనేటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, అప్పుడప్పుడు దేవదూత దిగి వచ్చి ఆ కోనేటి నీటిని కదిలించును. నీరు కదలగానే మొదట అందులో దిగినవాడు ఎటువంటి వ్యాధి నుండి అయినను స్వస్థత పొందును. ఈ కోనేటికి ఉన్నటువంటి అద్భుత శక్తి అది. అప్పుడప్పుడు దేవదూత వచ్చి ఆ కోనేటి నీటిని కదిలించినప్పుడు అక్కడ ఉన్నటువంటి గుడ్డివారు కావచ్చు, కుంటివారు కావచ్చు, పక్షవాత రోగులు కావచ్చు, ఇతరత్ర వ్యాధి పీడితులు ఎవరైనా కావచ్చు, మొట్టమొదటిగా ఎవరైతే ఆ కోనేటిలో దిగుతారో, ఆ నీటి స్పర్శను పొందుతారో వారు అద్భుతాన్ని పొందుతారు. ఇది ఆ కోనేటికి ఉన్నటువంటి ప్రత్యేకత ప్రియులారా. అయితే మీ దృష్టి అంతా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి మీదకి వెళ్ళాలని నేను కోరుతూ ఉన్నాను. ఆ కోనేటి వద్ద ఒక వ్యాధిగ్రస్తుడున్నాడు. అతడంట
38 సంవత్సరాలుగా స్వస్థత కొరకు నిరీక్షిస్తున్నాడు. 38 సంవత్సరాల సుదీర్ఘమైన నిరీక్షణ. సువార్త పట్టణాలలో అద్భుతాలు జరిగిన అన్నింటిలోకెల్లా ఒక ప్రత్యేకముగా నేను ఇష్టపడేటటువంటి అద్భుతం ఇది. ఎందుకంటే వ్యాధి పీడితుడైనటువంటి ఆ వ్యక్తి ఏదో ఒక రోజు తప్పకుండా నేను స్వస్థత పొందుతాను, స్వస్థత పొందకుండా ఇక్కడి నుండి నేను కదలను అని విశ్వాసముతో తిష్ట వేశాడు ప్రియులారా. ఆ 38 సంవత్సరాలలో అనేక మంది అక్కడ స్వస్థతలు పొందారు. కానీ తను స్వతహాగా నిస్సహాయుడు కనుక అచేతనంగా ఉన్నటువంటి అతనిని ఎవరు కూడా తీసుకుని వెళ్ళి ఆ కోనేటిలో దింపటం లేదు. అందుకే అతను స్వస్థత పొందలేకపోయాడు. అయితే ఏదో ఒక రోజు నా వంతు కూడా వస్తుంది, నాదుతాను అనేటటువంటి విశ్వాసముతో 38 ఆయన నిరీక్షణ ఫలించింది ప్రియులారా. ఆయనకి దూత కాదు, దూతల దళపతి అయినటువంటి కాలముగా ఇక్కడ అని గమనించి అతనిని స్వస్థపరిచే అతనికి గుర్తు ఉంది. ప్రియ విశ్వాసులారా, ఎంత గొప్ప విశ్వాసం! రోమియులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము మాట ఉంది. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు, గొప్ప వాక్యం అండి. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రతించి నిరీక్ష అబ్రహాము యొక్క నిరీక్షణ ముసలి ప్రాయములో ఉన్నటువంటి తనకు తన భార్య విశ్వాసముతో నిరీక్షించాడు ప్రియులారా. వారసునిచ్చి దీవించాడు. విశ్వాసి నిరీక్షించటం నేర్చుకో. దేవుడు నీకు ప్రియులారా, నీ నిరీక్షణ ఎంత సుదీర్ఘంగా ఉంటుంది మామూలు విషయం కాదు. నిరీక్షించబడుతుంది, సహనం వస్తుందంట విశ్వాసికి. లేక ఈ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, విఫలము కాక మీ సహనము విఫలము కాక తుది. విశ్వాసికి నిరీక్షణ బలాన్నిస్తుంది. దేవుని అనుగ్రహము నీవు పొందేంత వరకు కుంచండి. దేవుడు మనలను ఎప్పుడు దీవించాలన్నా మనం ఎప్పుడు నిశ్చయించుతాం. we will be blessed in God's time. 5వ అధ్యాయము 6వ వచనములో కండు యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. అటువంటి సమయములోనే, దేవుడు నిశ్చయించినటువంటి సమయములోనే మనము దీవించబడతాం. బహుశా నీవిప్పుడు దేవుణ్ణి ఒక వరము కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటే ఆ క్షణమే ఇస్తాడు. దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటే మరుసటి రోజు ఇస్తాడు. దేవుడు నీకు వరము ఇవ్వాలి అంటే, నీ ప్రార్థనకు బదులు ఇవ్వాలి అంటే ఆయన ఇచ్చే వరకు ఎదురు చూడడం, నిరీక్షించటం నువ్వు నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు నిశ్చయించిన సమయంలోనే మనము దీవించబడతాం. ఈ వ్యాధి పీడితుడు చూడండి, 38 సంవత్సరాలు ఎదురు చూశాడండి. 38 సంవత్సరాలు ఎదురు చూడగా దేవదూత కాదండి, దూతల దళపతి అయినటువంటి ప్రభువే అతని దగ్గరికి వచ్చి అతనికి స్వస్థతనిస్తూ ఉన్నాడు. ఆ ప్రభువే అతన్ని కనిపెట్టాడు. ఇతను బహుకాలము నుండి ఇక్కడ వేచి చూస్తూ ఉన్నాడు అని. కాబట్టి ప్రియ విశ్వాసులారా, దేనికైనా మనము ఎదురు చూడటం నేర్చుకోవాలి. దేవుణ్ణి అడగాలి, విశ్వాసంతో అడగాలి, విశ్వాసంతో నిరీక్షించాలి. నీవడిగినటువంటి వరము దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు. దేవుణ్ణి మనం తొందర పెట్టకూడదు. దేవుడు మనకివ్వలేదని అలగకూడదు. దేవుడు మనకు వరం ఇవ్వలేదని గుళ్ళు మార్చకూడదు, సంఘాలు మారకూడదు. దేవుణ్ణి నీవు ఎక్కడ తెలుసుకున్నావో అదే దేవాలయము నుండి దేవునికి నీవు మొరపెట్టుము.
దేవుడు అనుగ్రహించేంత వరకు మొరపెట్టడం నేర్చుకుంటే, దేవుని అనుగ్రహము కొరకు నిరీక్షణతో మనము కాచుకొని ఉంటే, దేవుడు తాను ఏర్పాటు చేసినటువంటి సమయములో మనము తప్పకుండా దీవించబడతాం. ప్రియులారా, బహుశా మనం అనుకుందాం, ఆ వ్యాధిగ్రస్తుడు 37 సంవత్సరాలు ఎదురు చూసి వెళ్ళి ఉంటే, 37 సంవత్సరాలు ఎదురు చూసి వెళ్ళి ఉంటే ఏమై ఉండేది? ఆ వ్యాధిలోనే ఉండి అతను మరణించి ఉండేవాడు. కానీ దేవుడు 38 కాదు, మరొక 38 ఏళ్ళైనా సరే తను నిరీక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. దిస్ ఈజ్ వండర్ఫుల్. ఆయన ప్రయత్నాన్ని మనం తప్పకుండా అభినందించాలి. ఆయన నిరీక్షణను మనం తప్పకుండా అభినందించాలి. ఆయన విశ్వాసాన్ని మనం తప్పకుండా అభినందించాలి. ఇంతమంది నా కళ్ళ ముందే గత 38 సంవత్సరాలుగా ఎన్నో స్వస్థతలు పొందినప్పుడు నేను కూడా స్వస్థత పొందుతాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ విశ్వాసంతోనే ఎదురు చూశాడు, అనుగ్రహాన్ని పొందుకున్నాడు. మామూలుగా కాదు ప్రియులరా, సాక్షాత్తు ప్రభువే వచ్చి అతనిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకుందాం. దేవుణ్ణి అడుగు, విశ్వాసంతో అడుగు, విశ్వాసంతో ఎదురు చూడు. యూ విల్ బీ బ్లెస్సెడ్. నువ్వు ఏమి అడిగావో, ఏం అడగాలనుకుంటావో అడుగు, కానీ ప్రభువు ఇచ్చేంత వరకు వెనకడుగు వేయవద్దు. ప్రభువు ఇచ్చేంత వరకు నీ విశ్వాసాన్ని నీవు పోగొట్టుకోవద్దు. నిరీక్షణతో ఎదురు చూడటం నేర్చుకుందాం. మన ప్రభువు మన ప్రార్థనలను ఆలకించి ఆయన నిశ్చయించిన సమయములో మనకు తప్పకుండా అనుగ్రహాలు ఇస్తారు. కాబట్టి ఈరోజు విన్నటువంటి వాక్యమును బట్టి మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం, నిరీక్షించటం నేర్చుకుందాం. దేవుడు మనమడిగినటువంటి కోరికలు, మనమడిగినటువంటి అవసరాలు తీర్చేంత వరకు ఎదురు చూద్దాం, కాచుకొని ఉందాం, కనిపెట్టుకొని ఉందాం. దేవుని యొక్క మధురమైనటువంటి దీవెనలు పొందుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, పరమోన్నతుడా, మా గొప్ప దేవా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. తిరుసభ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా తిరుసభ పాలకులైనటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. వారిని గొప్పగా ఆశీర్వదించండి ప్రభువా. వారికి పరిపూర్ణమైన ఆయురారోగ్యములను, దీర్ఘాయుష్ను దయచేసి తిరుసభను ప్రభువా నడిపించుటకు కావలసినటువంటి శక్తిని, దీవెనలను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా మా దేశం కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశంలో అనేక క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభువా. మా దేశ నాయకులను దీవించు తండ్రి. వారికి పరిపూర్ణమైన ఆయురారోగ్యములను దయచేయండి ప్రభువా. ఎంతో నమ్మకముతో వారు మంచి నాయకత్వం అందిస్తారని ప్రజలు నమ్మకంతో ప్రభువా వారు ఎన్నుకొని ఉన్నారు. వారు ప్రజల అవసరాలను గ్రహించి సేవ చేయటానికి, వారికి ఇవ్వబడినటువంటి అధికారము ప్రజలకు సేవ చేయుటకు అని గ్రహించి మరి అనేక కార్యములు చేయుటకు వారిని నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా మా పీఠాధిపతుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గురువుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మఠవాసుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ స్వార్థ సేవలో నిమగ్నులైనటువంటి ఉపదేశుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారందరినీ కూడా దీవించు యేసయ్య. వారందరినీ కూడా బలపరచు ప్రభువా. నీ యొక్క ఆత్మ చేత అభిషేకింపబడినటువంటి వారందరూ కూడా బహుబలంగా నీ సేవ చేయడానికి కావలసిన శక్తిని దయచేయమని, వారికి మీరు ఇచ్చినటువంటి ప్రభువా అమూల్యమైన అభిషేకము ద్వారా అనేక మందికి స్వస్థతలు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఈరోజు దివ్య పూజా బలిని అర్పించినటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. వారందరినీ కూడా దేవుడు దీవించమని, వారు అడిగినటువంటి అవసరములను ప్రభువు అనుగ్రహించమని, వారి విశ్వాసమును బలపరచమని, వారికి నిరీక్షించేటటువంటి విశ్వాసమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. వ్యాధిగ్రస్తులందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా
వివిధ రోగాలతో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. 38 సంవత్సరాలుగా వ్యాధి పీడితుడైనటువంటి వ్యక్తి విశ్వాసముతో నిరీక్షించగా అతనిని స్వస్థపరిచినటువంటి ప్రభువా, మేము కూడా మీ స్వస్థత పొందుటకు యోగ్యులమే తండ్రి. కానీ అనేక మార్లు మా విశ్వాసములో ప్రభువా నిరీక్షణ లేదు తండ్రి. మేము అడుగుతున్నాము కానీ త్వరపడుతున్నాము ప్రభువా. మీరు మమ్ము దీవించే సమయం కొరకు, మీరు మా కొరకు నిశ్చయించినటువంటి సమయము కొరకు మేము కాచుకోలేకపోతున్నాము తండ్రి, ఎదురు చూడలేకపోతూ ఉన్నాం. కనుక ప్రభువా మా విశ్వాసాన్ని బలపరిచి మమ్ము కరుణించే దేవా, మమ్ము దీవించే దేవా, మీరు మమ్ము దీవించేంత వరకు మీలో మేము బలమైనటువంటి విశ్వాసులుగా ఉండుటకు కావలసినటువంటి బలమైన విశ్వాసమును మాకు దయచేయమని, వ్యాధిగ్రస్తులందరికీ కూడా స్వస్థతను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా దివ్యవాణి టీవీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఎంతో ప్రేమతో మీరు అందించినటువంటి ఈ టీవీ నిమిత్తమై మీకు వందనాలు ప్రభువా. మరి ఈ టీవీ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యను మీరు ఆశీర్వదించండి, నూరంతులుగా దీవించండి ప్రభువా. దీనిని వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి మీ అనుగ్రహములను సమృద్ధిగా ప్రసాదించమని, ఈ టీవీ ఛానల్ నడుచుటకు ప్రభువా మరి ఎంతోమంది ధర్మదాతలు ప్రభువా అనేక మంది సహాయం చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా మీరు సమృద్ధిగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మనం చేసినటువంటి ప్రార్థనలన్నీ ప్రభువు ఆలకించి మనకి దివ్య పూజలో అనుగ్రహించినట్లు మనాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమీది నాది లేదు నిజము నా దేవా, నిదానమైన జీవితముని నీకు అర్పింతు. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంత మదిని తలచుకొని, జీవదాయక ఈ బలిలో పాలి భాగము నీవు వసగి, ప్రేమయనిడి భాగ్యమును పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, మనమర్పించు ఈ దివ్య పూజా బలి సర్వశక్తి గల పిత అయిన దేవునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు మాకొసగిన దానములనే తిరిగి నీకు కానుకగా సమర్పించుచున్నాము. సృష్టికర్తవైన నీవు మా హ్రస్యకాలిక జీవితములకు ఉపయోగపడు ఈ వస్తువులను దయచేసితివి. ఇవి మాకు శాశ్వత జీవనము వసగు పవిత్రమైన ఔషధములుగా మారునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను
ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈలయన శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనినన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందరి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబోసిన
యేసు రక్తమా మీకే ఆరాధనా మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించియున్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోనూ, పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత తోమాసు వారితోనూ, శబరి వారితోనూ, అంతోని వారితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ రాకడను
నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షించుము. మీ చిత్త ప్రకారము మీ తిరుసభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే క్రీస్తు ప్రభువు. తన విశ్వాసులను దీవించే దేవుడు, మనందరి కొరకు సిలువపై ప్రాణమిచ్చిన మన ప్రభువు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నవ్యమైన భోజ్యం, ప్రభుని ప్రేమ దానం. నవ్యమైన భోజ్యం, ప్రభుని ప్రేమ దానం. సత్యమైన భావం, నిత్య జీవ నిలయం. సత్యమైన భావం, నిత్య జీవ నిలయం. మానవాళికి ముక్తి నొసగును దివ్య సత్ప్రసాదం. నవ్యమైన భోజ్యం, ప్రభుని ప్రేమ దానం. యేసు ప్రేమ చిహ్నం, ప్రభు శరీర రక్తం. దైవజనుల కోసం అర్పించిన జీవం. స్వీకరించు జనులా మధురమైన భోజ్యం. స్వీకరించు జనులా మధురమైన భోజ్యం. స్వర్గధామముసగి నిత్య జీవ ఫలము. స్వర్గధామముసగి నిత్య జీవ ఫలము. మానవాళికి ముక్తి నొసగును దివ్య సత్ప్రసాదం.
నవ్యమైన భోజనం ప్రభుని ప్రేమ దానం, నవ్యమైన భోజనం ప్రభుని ప్రేమ దానం, సత్యమైన భావం నిత్య జీవ నిలయం, మానవాళికి ముక్తి నొసగును దివ్య సత్ప్రసాదం. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు నాకు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకొని పోవును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము మా మనస్సులను పవిత్రపరచి నూతనత్వమును ప్రసాదించునుగాక. ఈ విధమున ఇప్పుడును ఎల్లప్పుడును ఈ పవిత్ర భోజనము మా నిత్య రక్షణమునకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసు క్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాసవీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక స్త్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనములో, మాటల్లో నీవలే నడుచు భాగ్యమియ్యండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితము జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియా సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు స్త్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో విశ్వాసులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలు పాపక్షమా.
చేసి గడించితి మరణం, శాపమిగానే నార్జించితిని. పాపము చేసి గడించితి మరణం, శాపమిగా నేనార్జించితిని. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాపక్షమా. ఎందులకు నాపై ప్రేమ, అందదయా స్వామి నామదికి. ఎందులకు నాపై ప్రేమ, అందదయా స్వామి నామదికి. అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాపక్షమా.